బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు తలపతి విజయ్ కు సిబిఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 15న విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. విజయ్ తో పాటు కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని ఆదేశించారు. ఇద్దరిని 15న ఢిల్లీలోనే సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు దళపతి విజయ్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. సో ఈ అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ మరింత సమాచారం అందిస్తారు. కుమార్, చెప్పండి. మరి ఇదివరకు ఇప్పటికే మళ్ళీ ఇంకొకసారి సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది విజయ్. అదేవిధంగా 20న మళ్ళీ తన డివోర్స్ కేసు పిటిషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో టీవీకే పార్టీ రాజకీయ నేపథ్యం ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్. టీవీకే పార్టీ విజయ్కు మరోసారి సిబిఐ సమన్లు జారీ చేసింది. ఏదైతే కరూరు ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు హాజరవ్వాలని ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరిని ఢిల్లీలోనే ప్రశ్నించబోతున్నారు సిబిఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అంటే కరూరు ఘటన అనేది చాలా కీలకమైన ఘటన. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో 2 సార్లు సిబిఐ విచారణ ఎదుర్కొన్న విషయం కూడా తెలిసిందే విజయ్. అదే కాకుండా ఇంతకుముందు జనవరి 12, 19 తేదీల్లో దేశ రాజధానిలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా తమిళనాడులోని కరూరులో గత ఏడాది అంటే సెప్టెంబర్ 24న విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో తొక్కిసలాటకు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి సిబిఐ విచారణకు ప్రధాన కారణంగా నిలిచిందని చెప్పాలి. ఈ దుర్ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు అదనపు ఆధారాలతో సామాగ్రిని కూడా వీటిపై అవసరం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే విచారణ జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇందులో ఈ సంఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేస్తుంది. అయితే దీంతో ఈ కేసు సిబిఐ బదిలీ అయింది. ఈ సిబిఐకి వచ్చిన దగ్గర నుంచి కోర్టు ఆదేశాలతో కేంద్ర ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించిన చార్జెస్ పరిస్థితిని కూడా నిర్ధారించడానికి ఆధారాన్ని సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాక్షులను కూడా విచారిస్తుంది. అదేవిధంగా ఇటు నుంచి కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ గత ఏడాది జస్టిస్ జేకే మహేశ్వరి కావచ్చు, అదేవిధంగా జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడినటువంటి న్యాయమూర్తుల ధర్మాసనం కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ దుర్ఘటన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే కాకుండా రాజకీయ సంబంధించి దేశ ప్రజల మనస్సుల ప్రగాఢ ముద్ర వేసింది. అదేవిధంగా పౌరుల జీవితాలపై కూడా విస్తృత ప్రభావం చూపిందని అప్పట్లో దీనికి సంబంధించి కూడా పేర్కొన్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రాణాలు కోల్పోవడానికి గల ప్రాథమిక హక్కును తెలుసుకోవడం వారి బాధ్యతను కూడా అప్పట్లో ధర్మాసనం అభిప్రాయపడింది. మొత్తం చూసుకుంటే మరొకసారి విజయ్ అయితే సెంథిల్ బాలాజీ కూడా రైట్ కుమార్, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel